గోదావరి జలాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు పునరుద్ధరణపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపబోతోంది. ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. వారం రోజుల్లోనే ఇద్దరు సీఎంల మధ్య ప్రాణహితపై చర్చలు జరుగుతాయని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణంపై ఫడ్నవీస్ తో సీఎం రేవంత్ టీం చర్చలు జరపనుంది. కాళేశ్వరంపై జీ తెలుగు న్యూస్ డిఎన్ఏ విత్ భరత్ డిబేట్ లో మహారాష్ట్ర ఇరిగేషన్ సలహాదారు వెదిరే శ్రీరామ్ ఇదే విషయం చెప్పారు. ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రుల సమావేశానికి లైన్ క్లియర్ అయింది. గోదావరి జలాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు పునరుద్ధరణపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపబోతోంది. ఇటీవలే మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. వారం రోజుల్లోనే ఇద్దరు సీఎంల మధ్య ప్రాణహితపై చర్చలు జరుగుతాయని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణంపై ఫడ్నవీస్ తో సీఎం రేవంత్ టీం చర్చలు జరపనుంది. కాళేశ్వరంపై జీ తెలుగు న్యూస్ డిఎన్ఏ విత్ భారత్ డిబేట్ లో మహారాష్ట్ర ఇరిగేషన్ సలహాదారు వెదిరే శ్రీరామ్ ఇదే విషయం చెప్పారు. ఆయన చెప్పిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రుల సమావేశానికి లైన్ క్లియర్ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం రాష్ట్ర రాజకీయాలంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఎల్నినో ప్రభావము, రాష్ట్రంలో రైతాంగానికి తాగునీరు అందని పరిస్థితి, వర్షాభావ పరిస్థితులు. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా కూడా మొత్తం రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర ప్రజలంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కన్యాపల్లి పంప్ హౌస్ నుంచి నీటిను లిఫ్ట్ చేయాలని ఒక డిమాండ్ పెద్ద ఎత్తున వస్తా ఉంది. దీంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో గతగా 10 రోజులుగా కూడా దీనిపై వాదోపవాదాలు నడుస్తా ఉన్నాయి. ఒకవైపు ప్రతిపక్షాలు, అదేవిధంగా రైతు సంఘాల నాయకులు, రైతులు కన్యపల్లి పంప్ హౌస్ వద్ద నీటిని ఎత్తి లిఫ్ట్ చేసి తాగునీరు అందించాలని చెప్పేసి ఒక డిమాండ్ చేపడుతూ ఉంటే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు, రేవంత్ సర్కార్ కూడా అదే సందర్భంలో మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజ్ అయింది. ఇప్పుడు కనుక అక్కడ నుంచి నీటిని కనుక లిఫ్ట్ చేస్తే దారాజి దెబ్బతిని దానివల్ల మొత్తం ఎంటైర్ లోతట్టు ప్రాంతాలకు ముప్పు కలిగే ప్రమాదం ఉంది. సో పెద్ద ఎత్తున ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఇది కొంత నిపుణుల పర్యవేక్షణ తీసుకొని, నిపుణుల సూచన సలహాల మేరకే ఈ యొక్క నీటిని ఎత్తిపోయాలి తప్ప తొందరపడి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే అసలుకే మోసం వస్తుందని చెప్పేసి ఇటు అధికార పక్షం చెప్తా ఉంది. గత కొద్ది రోజులు కూడా ముఖ్యంగా మొత్తం ఎంటైర్ మీడియా ఛానల్లో జీ తెలుగు న్యూస్ ప్రత్యేకంగా గత 15 రోజులుగా ఎడిటర్ భరత్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున డిఎన్ఏలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వివిధ అంటే మొత్తంగా అటు రైతు సంఘాలు, రైతులు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు, మేధావులు, ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించినటువంటి వివిధ రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణులు అందరి యొక్క ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో దాంట్లో భాగంగానే రీసెంట్ గా నిన్న మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్నటువంటి వెదిరే శ్రీరామ్ కూడా నిన్న డిఎన్ఏలో పాల్గొనడం జరిగింది. సో అదే సందర్భంలో మాట్లాడుతూ, సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మొత్తం ఈ యొక్క ఎంటైర్ పరిస్థితి నుంచి బయటపడడానికి ఏ మార్గాలు ఉన్నాయి అని చెప్తూనే అదే సందర్భంలో ఇది ముఖ్యంగా 2 ప్రభుత్వాల మధ్య తీసుకోవాల్సిన నిర్ణయం. సో అంతరాష్ట్ర 2 రాష్ట్రాలకు సంబంధించి జల ఒప్పందం తీసుకోవాలి. సో తొందరపాటు ఏ నిర్ణయం తీసుకున్నా అది మొదటికే మోసం వస్తుంది కాబట్టి సో త్వరలోనే వారం రోజుల్లోనే ముఖ్యమంత్రుల భేటీ ఉండబోతుందని చెప్పేసి నిన్న స్పష్టం చేశారు. సో దాంట్లో అతను ప్రకటించిన విధంగానే ఈ రోజు అధికారికంగానే రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాసేపు క్రితం ప్రకటన చేశారు. వారం రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరగబోతున్నాయి. తనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమతో పాటు తను కూడా మొత్తంగా కూడా ఈ యొక్క బృందము, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని బృందము అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి మొదటగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ఉన్నటువంటి మార్గాలను అన్వేషించడంతో పాటుగా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మరొకసారి, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా ఈ మొత్తం ఉమ్మడి అంటే ఉత్తర తెలంగాణ సంబంధించి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, నిజామాబాద్ తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు తాగునీరు
తాగునీటి అందించాలని చెప్పేసి ప్రాణహిత సేవల ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దీనికి ఒక రకంగా ప్లాన్ చేశారు. సో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ముందడుగు పడలేదు. దానికి కారణం ప్రధానంగా మహారాష్ట్ర పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి వచ్చిన అభ్యంతరం. ఎందుకంటే మహారాష్ట్ర దగ్గర ఇప్పుడు తుమ్మిడిహట్టి వద్ద ఈ ప్రాణహిత నది పైన ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు మొత్తంగా ప్రాణహిత సేవల్లో భాగంగా అది నిర్మాణం చేయాల్సి ఉంది. తుమ్మిడిహట్టి గ్రామ సమీపంలో మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్నటువంటి అక్కడ ఈ యొక్క ప్రాజెక్టు తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కట్టాల్సి ఉంది. సో అది బ్యారేజ్ కి సంబంధించినటువంటి, ఎందుకంటే 152 అడుగుల FRL తో బ్యారేజ్ మొత్తం అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ తో అక్కడ బ్యారేజ్ నిర్మించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గత అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర ప్రతిపాదించాడు. కానీ అదే ఒక రకంగా చెప్పాలంటే 152 మీటర్ల FRL తో బ్యారేజ్ కనుక నిర్మిస్తే అది తమకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది. మా దగ్గర గచ్చిరోలితో పాటుగా అక్కడ ఉన్న చుట్టుపక్కల కొన్ని ఆ ప్రాంతాలు, అదే విధంగా వ్యవసాయ భూమి, అటవీ భూమి కూడా మొత్తం ముంపు గురే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తులో మీరు FRL తో ఈ తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్ట్ ఉందో దానికి మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. సో అభ్యంతరం తెలుస్తూ వచ్చింది. అది మొత్తం వివాదం కొనసాగుతూ వచ్చింది. సో అది గత దశాబ్ద కాలంగా ఒకవైపు తెలంగాణ ఉద్యమము, మరోవైపు ఈ ప్రాణహిత సేవల ప్రాజెక్టు సంబంధించి కూడా వివాదం అట్లా ఉంది. సో కొద్ది రోజుల తర్వాత ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం, ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, సో ఆ తర్వాత కొంత ప్రభుత్వం మారింది. బీఆర్ఎస్ కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తం ప్రాజెక్టు సంబంధించి, ఎందుకంటే ఉత్తర తెలంగాణ సంబంధించి భవిష్యత్తులో కూడా ఎప్పటికైనా ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఏదో ఒకటి రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అదే రైతాంగానికి మొత్తంగా తాగునీరు అందించాలని ఒక లక్ష్యంతో ఈ యొక్క ప్రాణహిత సేవల ప్రాజెక్టు కొద్దిగా పేరు మార్చి అక్కడ ఉన్నటువంటి డిజైన్ మార్చి, ఎందుకంటే తుమ్మిడిహట్టిగడ్డ వద్ద కట్టాల్సినటువంటి ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద మొత్తం కట్టారు. సో దానికి సంబంధించి మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో చర్చలు జరపడం, 148 అడుగులకు సంబంధించి అక్కడ కూడా వీళ్ళు ఆ ప్రాజెక్టుకు కట్టుకుంటే మాకు అభ్యంతరం లేదని చెప్పడం, ఆ తర్వాత ప్రాజెక్టు ఓపెనింగ్ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా రావడం, ఇదంతా జరిగిపోయింది. సో అప్పట్లో వర్షాలు వచ్చాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, ఇబ్బంది. అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా గతంలో 2023 వరకు కూడా దీనికి సంబంధించి ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి వివాదం లేదు. కానీ ఎప్పుడైతే ఎన్నికల ముందు 2023 సంవత్సరంలో ఒక్కసారిగా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఒక డ్యామేజ్ అయిందో అప్పటి నుంచి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వివాదం అయింది. అందులో ఒకవైపు బ్యారేజ్ డ్యామేజ్ అవడం ఒక అంశం అయితే ప్రభుత్వం కూడా మారడం, అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు పెట్టి పెద్ద ఎత్తున చేపడితే ఇది మొత్తంగా ఎందుకు పని రాకుండా పోయిందని చెప్పేసి ఇటు ప్రభుత్వం పదే ఒక రకంగా వివాదాస్పదంగా మారింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మొత్తం ఎల్లిన ప్రభావం రావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కనీసం ఉన్న పంపుల ద్వారా అక్కడ ఉన్నటువంటి కన్నెపల్లి దగ్గర ఉన్నటువంటి నీటిని ఎత్తిపోసైనా ఇటు రైతాంగానికి అటు ప్రజలకు నీళ్లు అందిస్తే బాగుంటుందని చెప్పేసి ఇటీవల కాలంలో బీఆర్ఎస్ తో పాటు ఇతరత్ర రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. సో దీనికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక వివరణ చెప్తూ వస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు, అట్లాంటి ప్రమాదం చేస్తాయని చెప్పేసి కూడా చెప్తూ వస్తుంది. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరొకసారి మొత్తం ఎంటైర్ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి భవిష్యత్తులో మొత్తంగా ఇప్పుడు గతంలో మేడిగడ్డ వద్ద బీఆర్ఎస్ నిర్మిస్తే ఇప్పుడు మరొకసారి తుమ్మిడిహట్టు వద్ద ప్రాణహిత సేవల పాత ఏదైతే ఉందో ఆ డిజైన్ ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ మరొకసారి ఆ ప్రాజెక్ట్ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఫడ్నవీస్ తో చర్చలు జరపాలని ఒక ప్రతిపాదనతో వెళ్తుంది. సో అది ఎంతవరకు, ఎందుకంటే గతంలోనే అభ్యర్థులు చెప్పాడు 152 FRL వద్ద ఖచ్చితంగా ప్రాణహిత తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడితే అది అల్టిమేట్ గా మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు ముంపు గురవుతాయి కాబట్టి దానికి యాక్సెప్ట్ చేసేది ఆల్రెడీ ఫడ్నవీస్ స్పష్టం చేశారు. సో ఇప్పుడు ఎట్లా ప్రాణహిత సేవల ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే ఎలా అడుగులు వేయబోతోంది, మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చర్చలు జరపబోతుంది, సో ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ఆ ప్రాణహిత 148 FRL వద్ద ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మిస్తే అక్కడ కనుక కొంత నీటి లభ్యత తక్కువ ఉందనేది ఒక అంశం తెరపైకి వస్తుంది. సో ఇలాంటి మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ క్రమంలో ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం జరిపే చర్చలు ముఖ్యంగా రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జలాలకు సంబంధించి చాలా గోదావరికి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తంగా ప్రాణహిత వద్ద ప్రాజెక్ట్ అంశం మాత్రం చాలా సంచలనంగా ఆసక్తికరంగా మారుతుంది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వివాదము, మరోవైపు ఇప్పుడు చర్చలు, ఈ రెండు కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పుకు లేకుంటే పెద్ద ఎత్తున ఒక సంచలనంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రోజు రోజుకు రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాం, మొత్తం కూడా రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేస్తుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరొకసారి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ
ఎన్డీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది మహారాష్ట్రలో. ఇలాంటి తరుణంలో చర్చలు ఏ విధంగా కూడా సాగుతాయి? కాంగ్రెస్ సంబంధించి రేవంత్ సర్కారు మహారాష్ట్ర ప్రభుత్వం మీద దగ్గర ఎట్లాంటి ప్రపోజల్స్ పెట్టబోతున్నాడు ప్రాజెక్టుకు సంబంధించి 9 ఏటి వద్ద కట్టాలంటే. సో అక్కడి నుంచి ఉన్న అభ్యంతరాలు ఇవన్నీ కూడా కొంత చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కాకపోతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన కాసేపటి చేసిన ప్రకటనలో మాత్రం ఒక రకంగా భవిష్యత్తులో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి ఒక రూపకల్పనకు ఒక ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణానికి ఒక ఆశాజనకమైన అడుగులు పడతాయి అనేది పడబోతున్నట్టుగా కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేయడంతో కొంత సానుకూలంగా ఏమైనా ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుందా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేది కూడా వేచి చూడాలి. సో అల్టిమేట్ గా మొత్తం ఇప్పుడు జరుగుతున్న ఎంటైర్ పరిణామాలు మాత్రం రాష్ట్ర రాజకీయాలతో పాటు మొత్తం తెలంగాణ ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఎందుకంటే మొత్తంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ నీరు ఎవరికైనా అల్టిమేట్ గా ఏ రాష్ట్రానికైనా ప్రగతి అంటే అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే నీరే జీవనాధారం కాబట్టి సో నీటి లభ్యత ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటాయి, ప్రగతి పథంలో ముందు వరుసలో ఉంటాయి కాబట్టి సో నీటి లభ్యత ఆధారంగానే ఆ రాష్ట్ర అభివృద్ధి మీద మెజార్టీ రాష్ట్ర అభివృద్ధి ఒక రకంగా నిర్ణయించబడుతుంది కాబట్టి సో ఇప్పుడు ఆ నీటి కోసమే మొత్తం ఎంటైర్ అన్ని రాష్ట్రాల్లో నీటి చుట్టే ఇప్పుడు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అవకాశాన్ని బట్టి తమ రాజకీయాలు చేయబోతున్నాయి. సో అల్టిమేట్ గా చూడాలి. ఏదైనా ప్రజలకు చివరాఖరిగా నీళ్లు అందాలనే ఒక లక్ష్యంతోనే ఏ ప్రభుత్వం పనిచేసినా అది అన్నీ ఆహ్వానిస్తారని చెప్పేసి మరోవైపు మేధావులు తరతరుస్తున్నారు. సో చూడాలి అల్టిమేట్ గా ఏం జరగబోతా ఉంది. సో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు ఎట్లాంటి ప్రపోజల్ పెడతారు? రేవంత్ రెడ్డి నిజంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణహిత చేవెళ్ల ఆ ప్రాజెక్టు 9 ఏటి వద్ద కట్టడానికి నిజంగానే ఒప్పించగలుగుతారా అనేది కూడా మనం భవిష్యత్తులోనే కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.